హలో అండి. కస్టమర్ పఫ్ స్లీవ్స్ చూసారా ఎలా వచ్చాయో? ఫ్యాన్సీ టైప్ డ్రెస్ కాబట్టి ఇంకా చాలా బాగా వచ్చిందనమాట. ఇలా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఫుల్ వీడియో అనేది మీకు చూపిస్తాను. ఎలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. హ్యాండ్స్ అయితే బాగుంది కదా! హ్యాండ్స్ అండ్ డ్రెస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ముందుగా చూడండి ఎలా కట్ చేసుకోవాలంటే, నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను అందులో ఇప్పుడు పొడవు అనేది 12 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను నేను. అంటే నేను ఆ అమ్మాయి కొంచెం పెద్ద అమ్మాయే కాబట్టి 12 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇటు సైడ్ కూడా 12 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత చంక డౌన్ అనేది 3.5 ఇంచు 4 ఇంచులు అయితే తీసుకుందాం చంక డౌన్. ఎందుకంటే 12 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 4 ఇంచులు చంక డౌన్ అయితే తీసుకొని అక్కడ ఇంకొక లైన్ అయితే వేసేసుకుందాము. ఇంకా కింద చెయ్యి దగ్గర 4 ఇంచులు, చెయ్యి లూజ్ అయితే 4 ఇంచులు అండ్ అలాగే ఇక్కడ చంక లూజ్ దగ్గర చూడండి 7.5 ఇంచ్ అయితే వచ్చింది. అక్కడి నుంచి ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చుకి, ఇంకా పైన 1 ఇంచు తీసుకొని అక్కడి నుంచి క్రాస్గా హ్యాండ్ లాగా మనం డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే కిందేమో 4.5 ఇంచు మనకి చెయ్యి లూజ్ అనేది వచ్చింది వాళ్ళ కస్టమర్ సైజ్ బట్టి. 4.5 ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు అయితే ఖర్చుకి అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా దీన్ని బట్టి మనం ఒక స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా ఖర్చుకి ఒక 2 ఇంచులు ఉంది కదా, దానికి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. అయితే ఈ క్లాత్కి అంతగా కనిపించట్లేదు. పైన ఆ హ్యాండ్ పైన ఒక 5 ఇంచులు పొడవు ఉండేలాగా చూసుకొని అక్కడి నుంచి కింద నుంచి మనకు చంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటే నాకైతే 4.5 అయితే వచ్చింది. ఆ 4.5 ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మనము మార్క్ చేసుకొని ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి పైన ఎక్స్ట్రా మనం 5 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడికి క్రాస్గా ఇలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని ఇంకా ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో దాని ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. నేనేంటంటే క్లాత్ అనేది జారిపోతుందని నేను పిన్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా కింద నుంచి చూడండి మనము ఎలాగైతే డ్రా చేసుకున్నామో దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. అంతగా కనిపించట్లేదు, నాకే సరిగ్గా కనిపించట్లేదు, ఇంకా మీకేం కనిపించింది కొంచెం మార్కింగ్ అనేది. ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ లాగా ఉంది కాబట్టి అంతగా కనిపించట్లేదు క్లాత్. నేను లైనింగ్ కూడా యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అసలు కస్టమర్ వద్దని చెప్పారు. లైనింగ్ వద్దు ఏమొద్దు, అంటే ఇంకా టైట్గా అనిపిస్తుంది, లైనింగ్ వద్దు ఫ్రీగానే ఉంటుంది ఇలాగే కుట్టండి అని చెప్పారు. కొంచెం పఫ్ లాగా లేస్తుందని చెప్పేసి నేను ఇంకా లైనింగ్ వేయకుండా ఇలాగే స్టిచ్ చేస్తున్నాను. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో 4.5 ఇంచుకి అక్కడ టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఆలోపు ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే మనము 8 ఇంచులు ఎలాస్టిక్ అనేది తీసుకొని కింద నుంచి సెంటర్లో ఒక లైన్ అనేది వేసుకోండి. మీరు మళ్ళీ సెంటర్ అనేది మనకి గుర్తురాదు, ఎందుకంటే ఇది నాది వచ్చేసి నెట్టెడ్ క్లాత్ అనమాట. సెంటర్ అనేది ఫోల్డింగ్ అనేది గుర్తు కనపడదని చెప్పేసి నేను ఒక లైన్ వేసుకొని కింద నుంచి 2.5 ఇంచు ఉండేలాగా ఒక మార్క్ చేసుకొని పైన నుంచి కూడా 2.5 ఇంచు ఉండేలాగా ఒక మార్క్ చేసుకొని కింద నుంచి 2.5 పైన నుంచి 2.5 అక్కడ దానికి ఎలాస్టిక్ మనం 8 ఇంచులు ఎలాస్టిక్ తీసుకున్నాం కదా, అక్కడ స్టిచ్ చేసుకోవాలన్నట్టు. పైన నుంచి లాక్కుని స్టిచ్ చేసుకోవాలి. మనం 8 ఇంచులే తీసుకున్నాం కదా, కింద ఎక్కడైతే 2.5 ఇంచుకి మార్క్ చేసుకున్నామో అక్కడ దాకా కరెక్ట్ సెంటర్ ఎందుకు కింద మనము మార్కింగ్ చేసుకున్నామంటే సెంటర్లోకి రావాలని చెప్పేసి ఆ మార్కింగ్ మీదనే ఇలాగ నేను ఎలాస్టిక్ అనేది లాక్కుంటూ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాగ స్టిచ్ చేసేసుకొని తర్వాత అక్కడ రఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి ఒక 1.5 ఇంచు ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. 1.5 ఇంచు చూడండి, 1.5 ఇంచు అటు ఇటు చూసుకొని ఇంకా కరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. కానీ దీనికి లైనింగ్ వేస్తేనే బాగుండు అనిపించింది, ఎందుకంటే కనిపిస్తుంది కొంచెము క్లాత్ అనేది నెట్టెడ్ కాబట్టి. తనేమో వద్దని చెప్పింది, అందులో క్లాత్ కూడా చాలా పడుతుందని చెప్పేసి వద్దని చెప్పింది అనమాట. ఇలాగ డబల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అయితే హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పింది తనైతే. అక్క చాలా బాగున్నాయి అక్క, ఎవరు కుట్టలేదు నాకు ఇలాగా అని చెప్పేసి తను మురిసిపోతుందనమాట. డ్రెస్ బాగుందని చెప్పేసి నేను కుట్టంగానే వెంటనే వేసేసుకుంది తను. ఇంకా దాని పక్కనే అటు చివర కూడా ఇంకొక స్టిచ్ వేసుకుంటే పట్టీలాగా చూడడానికి బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇంకొక కుట్ అయితే వేసేసుకోండి.
ఇప్పుడు పైన మనము ఆల్రెడీ నేను చూపించాను కదా, టక్స్లు పెట్టుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి కుచ్చులు అనేవి పెట్టుకుంటూ రావాలి. అది కూడా దగ్గరగా ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనము ఇటు సైడ్ పెట్టినప్పుడు చూడండి, నేను ప్లీట్స్ ఎలా పెడుతున్నానో 1-2 సార్లు చూడండి. ఇటువైపు నుంచి పెట్టుకుంటూ వచ్చాను. సెంటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఆపోజిట్ వైపు ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ రావాలి ప్లీట్స్ అనేవి. మళ్ళీ అలాగే కంటిన్యూగా మీరు ప్లీట్స్ అనేవి మొత్తం పెట్టుకుంటూ రావద్దు. కరెక్ట్గా సెంటర్ వరకు మీరు అలా పెట్టుకొని నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారంటే ఇటు సైడ్ సెంటర్ నుంచి ప్లీట్స్ అనేవి అటు దానికి ఎదురు అనేది పెట్టుకుంటూ రావాలి. అప్పుడు పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎదురు పెట్టినప్పుడు. ఇలాగే ఫుల్ హ్యాండ్స్ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఫుల్ పఫ్ లాగా చాలా బాగుంటుంది. అంటే కింద చేయి వరకు కుట్టుకోవాలంటే సేమ్ ఇదే మెథడు, కాకపోతే ఎక్కువ పెట్టుకోవాలి. 15 ఇంచులు అలా తీసుకోవాలి. ఎక్స్ట్రా అనేది మనం 5 ఇంచులు తీసుకున్నాం కదా, దానికి 15 ఇంచులు అలా తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు సెంటర్లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇంతే హ్యాండ్, చాలా ఈజీ కదా. దీనికి లోతు తీయకపోయినా ఏం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.